హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు చుమ్ము చేతి వంట. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఎగ్ కర్రీ, ఎగ్ టమాటా. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 6 ఎగ్స్ తీసుకున్నాను, బాయిల్ చేసి పెట్టుకున్నాను. 1/2 kg టమాటా, ఒక పెద్ద ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, గరం మసాలా, ధనియా పౌడర్, పసుపు, అల్లం ఎల్లిగడ్డ, ఉప్పు. మనం స్టవ్ వెలిగించుకుందాము. ఆయిల్ వేసుకుందాము. ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాము. ఇలా రెడ్డిష్ కలర్ రావాలండి. తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, తర్వాత పసుపు, ఒక 1 స్పూన్ పసుపు, బాగా కాలాలి బాగా. పసుపు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. టమాటోస్ వేసుకోవాలి. కలుపుకోవాలండి. ఒక 2 మినిట్స్ నూనెలో మగ్గాలి. మూత పెట్టుకుందామండి. ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత ఉప్పు కారం వేసుకుందాము. చూడండి, ఆయిల్ మీదకి వచ్చేసింది. ఇలా మగ్గాలి టమాటా బాగా. టమాటా ఉండకూడదు. ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాము. కారం ఒక 1 స్పూన్, 1 స్పూన్ కారం. సాల్ట్ ఒక 1 స్పూన్. గరం మసాలా, ధనియా పౌడర్ వేసుకొని కలుపుకుందాం. మీకు ఇష్టం ఉంటే కొన్ని వాటర్ పోసుకోవచ్చు. ఒక టీ స్పూన్ మీ ఇష్టం, పోసుకుంటే పోసుకోండి, లేకపోతే మీకు గ్రేవీ కావాలనుకుంటే పోసుకోవచ్చు. నేనైతే పోసుకోవట్లేదు. మూత పెట్టుకుందాం కొద్దిసేపు. ఒక గ్లాస్ పోసుకోవచ్చు. చూడండి, మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఈ పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసుకుందాము. ఇప్పుడు వేసుకొని కొద్దిగా మగ్గిద్దాం. ఎగ్స్ కూడా ఇప్పుడే వేసేద్దాం. ఎగ్స్ కాటు పెట్టుకోవాలండి. ఎగ్స్ కాటు పెట్టుకొని వేసుకోవాలి. నేను కాటు పెట్టుకున్నాను ముందుగానే. కలుపుకోవాలి.
దీని ఫ్లేవర్ అంతా ఎగ్స్కి పట్టాలండి. ఒక 10 మినిట్స్ ఉంచేయాలి. ఇట్లాగే చిన్న మంట మీద ఒక 10 మినిట్స్ ఉంచేయాలి. ఓకేనండి, అయ్యింది కర్రీ. చూడండి ఎంత బాగా అయిందో. చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో, ఎంత బాగుంటుందో. ఇదేనామండి మన ఎగ్ కర్రీ. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటానండి. బాయ్ బాయ్, టేక్ కేర్.